ఫ్రెండ్ నమస్తే. ఈరోజు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలైతే వెలువడ్డాయి. టీవీకే పార్టీ సంచలనం సృష్టిస్తుందని ఎవరో కూడా కల్లో కూడా ఊహించుకోలేరు. అలాంటి విజయం అయితే సాధించారు. అసలు ఈ విజయానికి ముందు తలపతి విజయ్ ఎన్ని కష్టాలు పడ్డారో రాజకీయ పార్టీ పెట్టి ఏ నాయకుడు కూడా అన్ని కష్టాలు లేవు. మొదటగా ఆయన భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు దాదాపుగా 41 మంది చనిపోయారు. అప్పుడు ఆయన పైన ఎన్ని కేసులు పెట్టారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అన్ని కేసులు పెట్టారు. ఆ కేసుల నుంచి ఎలా బయటకు వస్తారు, ఎలా పార్టీ ముందు నడిపిస్తారని అందరూ అనుకున్నారు. సర్లే ఎలక్షన్ దగ్గర అవుతుంది కదా, ఏదో ఒక విధంగా లాయర్లతో అలా నెట్టుకొస్తూ ముందుకు వెళ్ళిన టైంలో మళ్ళీ అతను సినిమా ఒకటి జననాయకన్ అనే ఒక సినిమా అయితే విడుదల చేసి కొంచెం పాపులారిటీ పెంచి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేలా చేద్దాం అనుకున్నారు. అది కూడా పోస్ట్ పోన్ చేశారు, వాయిదా వేశారు. అంటే గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది. మళ్ళీ ఆ కష్టాల నుంచి ఎలాగోలాగా ముందుకు వెళ్తూ అసలైన ఇంటి నుంచే పెద్ద బాంబు అయితే బ్లాస్ట్ అయితే పేలింది. ఆ బాంబు బ్లాస్టే తన వైఫ్ విడాకులు కావాలని కోర్టులో కేసు వేశారు. ఇక విజయ్ రాజకీయ కెరీర్ నాశనం అయిపోద్ది అనుకున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు కూడా పైకి రాలేరు. అలాంటి విజయ్కి సొంత వైఫ్ నుంచే ఇలాంటి పరిణామాలు వస్తే ఇంకా ఎవడు కూడా ఊహించని తలనొప్పులు అవన్నీ తట్టుకొని ఈరోజైతే టీవీకే పార్టీ దాదాపుగా 110 పైగా ఎమ్మెల్యే సీట్లు ఇంకా సాధిస్తున్న రన్నింగ్లో ఉందంటే అసలు ఎవరు ఊహించుకోలేరు. తమిళ రాజకీయాలు అంటే సినిమా వారికి పట్టం కడతారు. ఆనాడు కరుణానిధి గారు డిఎంకే పార్టీ పెట్టారు. ఫస్ట్ టైం అయితే ఆదరించారు. ఆ తర్వాత ఎంజీఆర్ గారు అన్న డిఎంకే పార్టీ పెట్టారు. అప్పుడు కూడా మొదటిసారి అయితే పట్టం కట్టారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. కానీ అప్పుడు రాజకీయాలు వేరు, ఆ తర్వాత రాజకీయాలు వేరు. ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు 6 నెలల్లో పెట్టి అధికారం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తెలుగులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, కానీ అంత ఇది అవ్వలేదు, సక్సెస్ అవ్వలేకపోయారు. మళ్ళీ సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగే ఇక్కడ రాజకీయ బలిపశువు అవుతారు అనుకున్నారు తమిళనాడులో. కానీ అంటే మొన్నటి దాకా రిజల్ట్ దాకా కూడా అందరూ అలాగే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ స్థాయి ప్రబంధన వస్తుందని ఎవ్వరు కూడా కల్లో కూడా ఊహించుకోలేదు. ఏ సామాన్యుడు కూడా ఊహించుకోలేదు. తర్వాత ఎలక్షన్ టైంలోట ఈ ఎలక్షన్ బట్టల మీద అంటే చాలా చోట్ల టీవీకే ఆ బట్టన్ అరిగిపోయింది. అప్పుడు కాక ఎవరికి అర్థం కాలేదు. ఆయన జర్నీ చూస్తే అమోఘమని చెప్పాలి. మన తెలుగు సినిమాలని, పవర్ స్టార్ సినిమాలని, చాలామంది సినిమాలని రీమేక్ చేస్తూ ఈరోజు తమిళనాడుకి సీఎం అవుతున్నారంటే నిజంగా అతని జర్నీ ఎక్సలెంట్. అతని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సార్ మేము ప్లేయర్సే, సార్ మేము రాజకీయ నాయకులమే, మా ఆట వేరు, దడ పుట్టిస్తా, తమిళనాడు రాజకీయాలు దడ పుట్టిస్తా అనే టైపులో అయితే ఇక అసెంబ్లీ అయితే ఈటెక్కిస్తుంది. మరి అతను ముందు ప్రయాణం ఎలా ఉంటుందో, ఇంకా అతని పాలన మరింత వేగంగా ఉండి తమిళనాడు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ జగదీష్. జై హింద్.